హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు మీకోసం బీట్రూట్ పరాటా ఎలా తయారు చేస్తామో చూపిస్తున్నానండి. గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండిలో బీట్రూట్ కలపాలండి. మేమైతే మాత్రం బీట్రూట్ పేస్ట్ చేసి కలిపామండి. మీరు కావాలంటే బీట్రూట్ పేస్ట్ చేసి అది వడకట్టేసి వాటర్ కూడా కలుపుకోవచ్చు. అదైతే పల్ప్ అయితే వేస్ట్ అవ్వకుండా ఇందులో కలుపుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. వింటర్లో నార్త్ ఇండియన్స్ అందరూ బీట్రూట్ పరాటాసు, మూలీ పరాటా, మేతి పరాటా, ఆలూ పరాటా అలా చేసుకుంటారండి. సో ఈరోజు మేమైతే మాత్రం బీట్రూట్ పరాటా చేస్తున్నామండి. బీట్రూట్ ఆ పల్ప్ అందులో కలిపి మేమైతే మాత్రం పల్ప్ కలిపామండి. పల్ప్ కలిపి వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ మన రోటీస్ పిండి ఎలా కలుపుకోవాలో అలాగా కలుపుతూ ఉండాలండి, నెమ్మదిగా. మరీ గట్టిగా కలిపామనుకోండి రోటీస్ గట్టిగా వచ్చేస్తాయి. కలిపిన తర్వాత పరాటాలాగా ఇగోండి ఇలా చేసుకోవాలి. మా అత్తగారు చూడండి ఎంత బాగా చేస్తున్నారో రౌండ్గా. ఒక ట్రిప్ అలా చేసిన తర్వాత దాని మీద గీ అప్లై చేసి చూడండి, గీ ఫుల్గా అప్లై చేసుకోవాలండి. దాని మీద గీతో కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి పరాటాస్ ఎప్పుడైనా ఆయిల్ కన్నాను. గీతో కాల్చడం వల్ల కూడా బీట్రూట్ స్మెల్ కూడా పోతుందండి. సో అగోండి అలాగా కలిపిన తర్వాత పరాటాస్ని చపాతీలు ఇగోండి ఇలాగ చేసుకోవాలి. ఎడ్జులు మాత్రం కొంచెం పలుచగా పామాలండి, లేకపోతే ఎడ్జులు కొంచెం గట్టిగా ఉన్నాయనుకోండి నవలడానికి అది ఇబ్బందిగా ఉంటుంది, కారడం కూడా ప్రాబ్లం అవుతుందండి. సో ఎడ్జులు మాత్రం కొంచెం పలుచగా చేస్తూ రౌండ్ షేప్ వచ్చినట్టు మనం యాజ్ యూజువల్ పరాటాలు చేసుకున్నట్టు చేసుకోవాలండి. సో మన దగ్గర ఉన్న పరాటాస్ అన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము. దాని తర్వాత ఇగోండి పెనం మీద ఎలా వేసి రోటీస్ ఎలా కాల్చుతామో సిమ్ ఫ్లేమ్లో పెట్టి కాల్చాలండి. ఇది యాక్చువల్గా హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపడున్న బీట్రూట్ అసలు కాలదండి, మీకు పచ్చి స్మెల్ వస్తుంది. అగోండి చూసారా, గీతో కాల్చుకోవాలండి. సో నేను గీ కూడా అప్లై చేసి రోటీస్ని మొత్తం మేము ప్రిపేర్ చేసిన బీట్రూట్ రోటీస్ అన్నీ మొత్తం ఇట్లానే కాల్చామండి. చూస్తున్నారు కదా, సిమ్లో పెట్టి కాల్చాలండి. హైలో పెడితే ఆ ఎడ్జెస్ అన్నీ శుభ్రంగా మాడిపోయినట్టు అయిపోతాయి. సో ఇలా సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నట్టు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారండి బీట్రూట్ పరాటాస్? ట్రై చేస్తే ఎలా వచ్చాయో ఒకసారి కింద కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మొత్తం ఎడ్జెస్ అన్నీ నెమ్మదిగా అట్ల కాడతో ఇలా చేస్తూ మనం అటు ఇటు తిప్పుతూ చేయాలండి. హైలో పెట్టామంటే మాడిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత గోల్డ్ కలర్లో వచ్చింది, మంచి కలర్లో. సిమ్లో పెట్టడం కాల్చడం వల్ల ఈ కలర్లో వచ్చిందండి. చేసినవన్నీ ఇలా తీసుకొని మొత్తం అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నామండి. ఇగోండి దాంతో తీపి ఆవకాయ పచ్చడి అండ్ పెరుగులో కొంచెం షుగర్ వేసి స్వీట్ పెరుగుతోని ఆ బీట్రూట్ పరాటాస్ తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. బాయ్.